సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ బైబిల్ ప్రశ్నలు జవాబుల కార్యక్రమానికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రశ్నలోనికి వెళదాం. మొదటి ప్రశ్నను చదివి సమాధానాన్ని బైబిల్ నుంచి వెతికి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న. నా పేరు శివ, ఊరు నల్లపాడు, వయసు 31. అన్నయ్య, నా ప్రశ్న ఏంటంటే, నా ఫ్రెండ్ తండ్రి కుమార పూర్తిగా తెలుసుకోకుండా బాప్తిసం తీసుకున్నాడు. అయితే నేను బైబిల్ నుండి తండ్రి కుమారుడు ఆత్మ వేరుగా ఉన్నారు అని వివరించాను. అతడు దానికి ఒప్పుకున్నాడు. వాక్యం చెప్పిన తరువాత తనకు తానే బాప్తిసం తీసుకుంటాను అని చెప్పాడు. అతడు నాకు ఈ మాట చెప్పి దాదాపు 1 సంవత్సరంన్నర అవుతుంది. అతడు ఇంకా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని నేను అడిగినప్పుడు అతడు చెప్పిన సమాధానం ఏంటంటే, నాలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని మానుకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటాను అంటున్నాడు. ఒకవేళ బాప్తిసం తీసుకున్నాక నేను మరలా పాపంలో పడిపోతానేమో అని భయంగా ఉంది అంటున్నాడు. అయితే నేను ఇంతకాలమైనా బాప్తిసం తీసుకోకపోతే యేసు వచ్చినా నీవు చనిపోయినా నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పాను. నీవు బాప్తిసం తీసుకున్న తరువాత తప్పు చేయకుండా ఉండటానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు అని కూడా చెప్పాను. ఈ విషయం గురించి బైబిల్ నుండి సమాధానం ఇవ్వండి అన్నయ్య. ఓకే, బాప్తిసం అనేది అందరికీ అత్యవసరమైనది. ఇది పాపం చేయకుండా తీసుకోవాలా లేదంటే పాపం చేసినందుకు తీసుకోవాలా అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తే, బాప్తిస్మం సకల పాపాల నిమిత్తం, మారుమనస్సు నిమిత్తం మనుషులందరూ నమ్మిన వాళ్ళు పొందవలసిన ఒక పునర్జన్మ సంబంధమైన స్నానం. అనగా ఒకడు నూతనంగా జన్మించాలి అన్నది బైబిల్ పెట్టిన విధి. ఏంటి? తల్లి గర్భంలో నుంచి పుట్టడం కాదు, కానీ తన స్వభావాన్ని మార్చుకొని క్రీస్తులో మరలా నూతనంగా జన్మించాలి అని యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్పిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి గర్భంలో నుంచి మరలా పుట్టడం కాదు. ఒకడు క్రొత్తగా జన్మించితే అన్నాడు. క్రొత్తదనం అనగా బాప్తిసం తీసుకున్న వారిలో నూతనత్వం కనబడాలి. అంటే మునుపటి స్వభావానికి తరువాత స్వభావానికి చాలా మార్పు కనిపించాలి. ఒకవేళ అలా కనబడనప్పుడు అలా తీసుకున్న బాప్తిస్మం నిరుపయోగం. అంటే నూతనంగా జన్మించినట్లు కాదు. నూతనంగా జన్మించడానికి అర్థం ఏంటంటే అన్నీ క్రొత్తవయ్యాయి అని, అన్నీ మార్పు జరిగాయి అని. క్రొత్త వాటిలో మనం చూసేది ఏంటి? ఒక వాహనం కావచ్చు, ఒక గృహం కావచ్చు. క్రొత్తది అనగానే అన్నీ క్రొత్తగా ఉంటాయి, పార్ట్స్ అన్నీ. అలాగే మనిషి క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాడు అనగానే అతనిలో మార్పు కనబడాలి. ఇంతకీ అసలు బాప్తిసం దేనికి తీసుకోవాలి అతడు? బైబిల్ని అడిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూద్దాం. బైబిల్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. పేతురు గారు ఏమని ఆ రోజున్న జనసమూహానికి ఆయన జవాబు చెప్పారో ఈ మాటలో మనం చదువుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనస్సు పొంది అంటే ముందు మనస్సు మార్చుకోవాలి. మీరు చేసిన పాపములు క్షమించబడటం కోసం, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి అంటున్నాడు. చూడండి, అవునా? దేనికి పొందాలంట? పాపక్షమాపణ నిమిత్తము అంటున్నాడు. చూడండి, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి. అంటే ఇప్పుడు బాప్తిస్మం దేనికి తీసుకోవాలి? పాపములు క్షమించబడడానికి బాప్తిస్మం. ఏమండి? బాప్తిస్మం దేనికి తీసుకుంటున్నారు? దేనికి తీసుకోవాలి? పాపాలు క్షమించబడ్డానికి. మరి నీ స్నేహితుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే, మొదట నేను
నా పాపాలు మానుకొని తరువాత నేను మానుకున్న తరువాత నేను బాప్తిసం తీసుకుంటాను. బాప్తిసం తీసుకోవడానికి లేట్ ఏమైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే నువ్వు చెప్పిన సమాధానాన్ని బట్టి అతనికి మంచి సమాధానం చెప్పు. ఒకవేళ చావు ఈరోజైనా రేపైనా ఎప్పుడైనా సంభవించవచ్చు కనుక ఒకవేళ బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే ఇక అతనికి అవకాశం ఉండదు కనుక బ్రతికుంటుండగానే మారు మనస్సు పొందాలి. ఎందుకంటే పేతురు గారు చెప్పిన మాట అదే, మారు మనస్సు నిమిత్తము మొదట ప్రతివాడు మీలో మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము తీసుకోవాలి. మరి ఇవి జరగకుండా ప్రాణం పోతే క్షమాపణ లేదు. దేనికి క్షమాపణ లేదు? మీరు చేసిన అపరాధాలకు క్షమాపణ లేదు. క్షమాపణ లేకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి? పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. ఎందుకంటే నూతనంగా జన్మించిన వారికే పరలోక రాజ్య ప్రవేశం. ఎవరైనా క్రొత్తగా జన్మించాలి. ఎలా? నీటి ద్వారా ఆత్మ మూలముగా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అంటారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు వారు నికోదేము గారికి చెప్పిన సమాధానం 5వ వచనంలో ఏమంటున్నారు అక్కడ ఆయన? యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏం కావాలి? ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మ జరగాలి. మరి ఆ జన్మ జరగడానికి బాప్తిస్మం అవసరం. మరి బాప్తిస్మం తీసుకోకుండా ఒకళ్ళు కన్ను మూస్తే ఆయన రాజ్యములోనికి ప్రవేశము లేదు. కనుక పరలోక రాజ్యానికి ప్రవేశం బాప్తిస్మం అనేది ఒక ఎంట్రీ లాంటిది. ఎందుకంటే పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టే వాళ్ళందరూ కూడా ఎవరు? పరిశుద్ధులు, పవిత్రులు, నిర్దోషులు, నిష్కల్మషులుగా ఆయన రక్తం వల్ల కడుగబడిన వాళ్ళు అని అర్థం. ఆయన రక్తం వల్ల కడుగబడిన వాళ్ళు. హాస్పిటల్స్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని ఉంటుంది. అనగా చాలా పరిశుద్ధతతో లేదంటే పారిశుద్ధ్యంతో బయటనున్న క్రిములు లేదా బయటనున్న బ్యాక్టీరియా ఏది కూడా అందులోకి ప్రవేశించకుండా ఉండటం కోసం మీరు చెప్పులతో లోపలికి ప్రవేశించడానికి అనుమతించదు హాస్పిటల్ సిబ్బంది. అలాగే మీరు బయటనున్న బట్టలు కూడా ఒకవేళ వేసుకొని వస్తే ఎక్కడ దానికి బ్యాక్టీరియా, ఎందుకంటే సూక్ష్మజీవులు, సూక్ష్మ క్రిములు బయటంతా గాలిలో ఉన్నాయి. ఒకవేళ మరలా పేషెంట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో ఐసీయూలో ఉన్న వాళ్ళకి అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు మరలా మీకు. అది శానిటైజ్డ్ అయింది, పరిశుభ్రపరచబడింది. అంటే మీరు లోపలికి ప్రవేశించబడాలి అంటే, అనుమతి పొందాలి అంటే చెప్పులు తీసేయాలి, వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు అనుమతి లోపలికి. దేనికోసం? అది రూల్. అలాగే పరలోక రాజ్యానికి ప్రవేశించాలి అంటే నువ్వు ఎలా కనబడాలి దేవుని ఎదుట? పరిశుద్ధుడిగా. ఎలా వస్తుంది పరిశుద్ధత? ఎలా వస్తుంది? మనిషి పాపం చెయ్యకపోవటం వల్ల కాదు. నేను పాపాన్ని చెయ్యకుండా నియంత్రించుకుంటున్నాను కాబట్టి పరిశుద్ధుణ్ణి అనేది కాదు. మనిషి శరీరంతో ఒకవేళ పాపం చేయకుండా నియంత్రించుకుంటున్నా ఉండొచ్చు కొంతమంది, ఏమండి? కానీ ఆలోచనల్లో, మాటల్లో, చేతల వరకు వెళ్ళకపోయినా మన చూపుల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, తలంపుల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, మాటలతో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, ఏమండి? మరి ఎలాంటివి కారణాలు అంటారా? అవేవో పెద్ద పెద్దవి మీరు అనుకోకండి. మీకు చాలా చిన్నవిగానే కనబడతాయి, సింపుల్గానే ఉంటాయి, కానీ అవే మేము పరలోకానికి వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరుస్తాయి. ఉదాహరణకి ద్వేషం. మీరు చాలాసార్లు విన్నారు. అంటే పొరుగువాన్ని ద్వేషించటం పరలోకానికి అనర్హత. అంటే మీ పొరుగునున్న సోదరుని ఒకళ్ళు ఏ కారణం చేతైనా మీరు ద్వేషిస్తే అప్పుడు మీకు ఏమొస్తుందని చెప్పన్నాడు? అట్టివాడు పరలోకానికి ప్రవేశానికి అనుమతించబడ్డడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
3 క్షమించండి 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుడు యందు నిత్య జీవం లేదు. అంటే నిత్య జీవానికి వెళ్లకుండా ఆపేది ఏంటంటే మన ద్వేషం. మరి ద్వేషం ఎక్కడ జరుగుతుంది? దానికి మీరు అతని పీక పట్టుకోలేదు, అతను మీరు చెయ్యెత్తి కొట్టలేదు, అతను కనీసం మీరు దూషించడం లేదు నోటితో. కానీ మనస్సులో అతని మీద ద్వేషం ఉంటే పరలోక రాజ్య ప్రవేశం లేదు. మరి ఇలాంటివి ఎంతమందికి ఉన్నాయి? ఇవన్నీ మానేయగలుగుతున్నారా? ఎక్కడ మానేశారు? బాప్తిసం తీసుకున్న తర్వాత మానేశారండి ఇవన్నీ. ఏమంటే బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా మంచోడిని అయిపోయానండి, నా నోటంటే అబద్ధం రావట్లేదండి, నా నోటంటే ఏ చెడు మాట రావట్లేదండి, నా తలంపుల్లో కూడా ఏ చెడు రానివ్వకుండా ఉంటున్నానండి అన్నోళ్ళు ఎవరు? క్రైస్తవులు లేని వాళ్ళు. ఒకళ్ళు చెప్పుకున్నాడంటే వాడు అబద్ధికుడని మనం అనుకోవాలి, నటిస్తున్నాడని మనం అనుకోవాలి. ఎవ్వరూ మంచివాళ్ళు లేరు, ఎవ్వరు. బాప్తీసం తీసుకున్న తర్వాత, ఎందుకంటే నీ స్నేహితుడు బాప్తీసానికి ముందు నేను పవిత్రుడిగా మారిపోయిన తర్వాత నేను బాప్తీసానికి అడుగు పెడతాను అని అనడం చాలా పెద్ద పొరపాటు. అలాగనైతే మానుకోకుండా చేసుకుంటూ రావచ్చు అనేది కాదు, అపార్థం చేసుకోకండి. మనం వాటిని మానుకోవడానికి, దూరంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు కొనసాగించాలి. ఒకప్పుడు దురలవాట్లు ఉండేవి, నమ్మిన తర్వాత ఏం చేస్తారు? దురలవాట్లు మానేసుకుంటారు. త్రాగుడు మానేసుకునేవాళ్ళు లేరా? చెడు స్నేహాలు మానుకున్నవాళ్ళు లేరా? బూతులు మానుకున్నవాళ్ళు లేరా? ఉన్నారు. కనుక ఇలాంటి మార్పులు మీరు జరగాలి. జరుగుతూ మీలో మార్పు రావటం వచ్చినా అది పరిపూర్ణమైన మార్పుగా లేదు, ఎక్కడో ఒక దగ్గర లోపం మీ దగ్గర ఉంటుంది. అన్నీ మానేశానండి. ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాక నేను ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. నీకు ఇవన్నీ ఉండాలయ్యా అని చెప్పి అన్నాడు. అబ్బా చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నానయ్యా, ఏ తప్పు లేదు, ధర్మశాస్త్ర ప్రకారం నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఇది చెప్పినా యేసుప్రభు ఒక లోపాన్ని ఎత్తి చూపించాడు వానిలో. ఏంటది? అరే నీకు ఒకటి లోపంగా ఉంది, నీ దగ్గర డబ్బు చాలా ఉంది, దాన్ని ముందు పేదలకు పనిచేసి నా దగ్గరికి రా అన్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? వాడు చాలా ఆస్తిపరుడు అవడం వల్ల వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చూస్తారన్నమాట. చూడండి, ఏ సువార్తలు? మత్తయి సువార్త లోకాసువార్త 18వ అధ్యాయం 23, మత్తయి 19:22లో కూడా ఉంది. చూడండి, ఏదో ఒకటి చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయితే యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఏమిటి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అన్నీ నీకు అనుకూలంగానే ఉన్నాయి. ఏంటి అన్ని అనుకూలంగా ఉన్నాయి? పై మాటలు చదవండి. వాడన్న మాట, వాడు ఏమంటున్నాడంటే నీకు ఇవి లోపాలుగా ఉన్నాయ్యా అని యేసుప్రభు అంటే, అందుకు యవనుడు అసలు నేను చిన్నప్పటి నుంచి నేను అన్ని అనుసరిస్తున్నాను, నేను నాకే కొదువ లేదు అంటే నరహత్య చేయట్లేదట, వ్యభిచరించలేదట, దొంగలు లేదట, అబద్ధ సాక్ష్యం పలుకలేదట, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, నేను నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమిస్తున్నాను. అందుకు యేసు అంటున్నాడు నీవు పరిపూర్ణత లేదు అంటే పరిపూర్ణత కావాలి. నువ్వు నమ్మేసి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అంటే పరిపూర్ణంగా ఉంటేనే పరలోకానికి వెళతావు. ఈ పరిపూర్ణత ఎలా వస్తుంది? నువ్వు మానేయటం వల్ల కాదు. నీవు పోయి నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతున్న చోటు కూడా నీకు వస్తుంది, అవకాశం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వచ్చి నన్ను వెంబడించాలి, ఫాలో అవ్వాలి నన్ను. కానీ వాడు అలా చేయలేదు. అంటే పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆటంకపరచబడ్డానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ఏదో మందు తాగడం, వ్యభిచారం చేయటం, బూతులు మాట్లాడడం ఇవే కాదండి. చివరికి ద్వేషించటం, ఇందాక మీకు చెప్పాను కదా, ఎదుటివాడికి పంచకపోవటం, సహోదరుల్ని ఆదరించకపోవటం, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడు వీడు. అది అబద్ధం కాదా? ధర్మశాస్త్రంలో ఏముంది? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించనుంది. మరి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తే నీ దగ్గర ఎందుకు ఎంత వస్తుంది? నువ్వెందుకు నీ పొరుగువాడు ఆకలితో ఉంటే పంచడం లేదు? నువ్వెందుకు వాడు లేమిలో ఉంటే సహాయం చేయట్లేదు? మరి నీకు ప్రేమ ఉందా? లేనట్టే కదా. అని వీడు అబద్ధం చెప్పాడు, అబద్ధికుడు, అబద్ధం ఆడాడు. కాబట్టి ఇలాంటి లోపాలు మనలో ఉంటాయి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళలో కానీ నేనేం పొరపాటు చేయట్లేదండి, చాలా ఉత్తమంగా బ్రతుకుతున్నానండి నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాదు. దేవుడు నిన్ను యోగ్యుడని ఎంచి పరలోకానికి ప్రవేశం కల్పించాలి అంటే అసలు ఎక్కడ లోపం లేకుండా ఉంటుంది చెప్పండి?
ఎక్కడో దగ్గర లోపం అని ఎలా మనకు అనుకుంటాం? లోపం ఉందని ఎలా అనుకుంటాం? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చాలాసార్లు మనం చదువుకున్న మాట 7వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభువారు ఏమంటున్నారు చూడండి. అయితే ఆయన దేవుడు వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు తండ్రి అయిన ఆయన కుమారుడైన తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే మనల్ని పవిత్రులుగా చేయాలి అంటే ఏం కావాలి? యేసు రక్తం కావాలి. మస్ట్ అండ్ షుడ్. యేసు రక్తం కావాలి. మరి యేసు రక్తం ఎప్పుడు వస్తుంది? యేసు రక్తం ఎవరికి అప్లై అవుతుంది? అందరికీ లేదు. ఈ ఛాన్స్ అందరికీ లేదు. మీకు అర్థమవుతుందా? పాప క్షమాపణ అన్నది అందరికీ దేవుడు అవకాశం ఇవ్వడు. ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్? ఎవరైతే యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే నేను ఇచ్చే ఈ గొప్ప వెసులుబాటు అన్నాడు. అంటే మన మీద పడుతున్న బురదను కడగాలి అంటే ఎవరు కడగాలి? ఏమండి? తెల్లవారి అమ్మ పరిశుభ్రమైన బట్టలతో, తెల్లటి బట్టలతో, వైట్ షూస్తో వాడిని శుభ్రం చేసి ఇంటి నుంచి పంపిస్తుంది బడికి. వాడు ఎలా వస్తాడు? మురికితో వస్తాడు, వాడు డాగులతో వస్తాడు వాడు. ఏమండి? కానీ అమ్మ ఏమంటుంది? ఒరే బట్టలు మురికి చేసుకోకురా అంటది. అయినా అమ్మకి ఏం తెలుసు? వీడు బడికి వెళ్ళాడంటే ఖచ్చితంగా మురికి అవుతాయి. అయినా బట్టలు వేసుకున్న తర్వాత మురికి కాకుండా ఎందుకుంటే చెప్పండి? చెమట, బయట వాతావరణం, దుమ్ము, ధూళి ఇవన్నీ పట్టి ఏమవుతాయి? ఖచ్చితంగా మురికి పడతాయి. మరి మురికి పడినప్పుడు అమ్మ ఏం చేస్తుంది? తిరిగి రాగానే ఇంటికి బట్టలు ఇప్పేసి ఏమండి శుభ్రంగా వాడికి స్నానం చేయించి ఏమండి ఇంకేం చేస్తుంది? బట్టలన్నీ కూడా మంచి నీటితో ఉతుకుతుంది. మరి క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? మీరు చదివారు ఎఫ్సి పత్రికలోని 5వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు సంఘమైన మనల్ని శిరస్సుగానే ఉన్నాడు కాబట్టి మనం నమ్మి ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి ఇది అందరికీ వర్తించదు. 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైన ముడత అయిన అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యం అనే మంచినీళ్ళు ఉదకముతో స్నానం చేయించటం వలన దానిని బాగా శుభ్రం చేసి, అక్కడితో ఆగిపోలేదు, దాని పరిశుద్ధపరచుటకై సంఘం కొరకు తన్ను తాను శిలువ మీద అప్పగించుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. అంటే అల్టిమేట్ గా సంఘంలోకి వచ్చిన తరువాత కూడా మనందరికీ ఏం కావాలి? రక్తం. ఎవరి రక్తం? యేసుక్రీస్తు వారి రక్తం. అవునా? అంటే రక్తం ఎందుకు మనకి? రక్తములోనే బట్టలు ఉతుకుకోవాలి. ప్రకటన గ్రంథంలో చదివాం ఒకసారి. మనం ఏమని చదివాం? వారు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అతడు ఇలాగు నాతో చెప్పాను, వీళ్ళెవరు అన్నప్పుడు వీళ్ళు మహాశ్రమలు, దేవుని కోసం బాగా కష్టపడి బాధలు అనుభవించి వచ్చిన వాళ్ళు. గొర్రెపిల్ల రక్తములో, ఇక్కడ యేసుప్రభువు వారు గొర్రెపిల్ల అంటే ఆయన రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని. అంటే ఏ బట్టలు ఉతుక్కున్నారు? తమ క్రియలనే వస్త్రములు, తమ పనులనే వస్త్రములు. అంటే మన పనుల్లో మంచివాళ్ళమా? తెలియకుండానే చాలా పాపాలు చేస్తుంటాం మనం. ఎరుగకుండానే మనసులో ద్వేషాలు పెంచుకుంటుంటాం. మరి ఎన్ని పాపాలు ఎవరు కడుగుతున్నారు? ఇవన్నీ కడిగే ఒకే ఒక పుణ్యక్షేత్రం క్రైస్తవులకి. ఏమండి? హైందవ సోదరులకి, ఇస్లాం సోదరులకి ఏవో పుణ్యక్షేత్రాలు వదిలేండి. కానీ క్రైస్తవుణ్ణి పవిత్రపరిచే పుణ్యక్షేత్రం, పుణ్యస్నానం ఎక్కడ జరుగుతుంది? చర్చ్, సంఘము. మనలో చాలామంది సంఘానికి రారు, సహవాసానికి రారు. ఏముందండి సంఘానికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముందండి? అయ్యో, నువ్వు వస్తేనే కదా, వాక్యం వింటేనే కదా. వాక్యం అనే ఉదక స్నానంతో దేనికి అడుగుతానన్నాడు? సంఘమును.
అంతేనా? ఎంత ఎఫ్సి పత్రిక 5లో మీరు ఏం చదువుకున్నారు, దేనికి అడుగుతానన్నాడు, దేని శుభ్రం చేస్తాడు ఆయన? సంఘాన్ని. మరి సంఘంలో నువ్వు ఉండాలి కదా, నువ్వు రాకపోతే ఎలా? నువ్వు బడికి రాకుండా చదువు ఎలా వస్తుంది? ఇంటి దగ్గర ఉంటానండి అంటే కుదరదు. బడికి రావాలి, హాజరు కావాలి, పాఠాలు నేర్చుకోవాలి, పరీక్షలు రాయాలి, శ్రమ అనుభవించాలి, రాత్రి పగలు చదవాలి, కృషి చెయ్యాలి. అప్పుడు కానీ నువ్వు ఒక ఉత్తీర్ణత నీకు రాదు. మరి సంఘానికి మీకు ఉత్తీర్ణత రావాలంటే సంఘానికి రావాలి. సంఘానికి వచ్చిన వాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటి దానివల్ల ప్రయోజనం? అంత బెనిఫిట్ కాదండి. ఎందుకంటే సమాజంగా కూడుకోవడం మానేస్తున్నారు చాలామంది. అక్కర్లేదండి, మనం వెళ్ళకపోయినా పర్లేదండి, నా మనసులో దేవుడు ఉన్నాడండి, గుళ్ళు గోపురాలు ఎందుకండి? దొంగ భక్తి, మూఢభక్తి అంటారు దాన్ని. అంటే ఖచ్చితంగా సహవాసానికి వెళ్ళిపోవాలి మీరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల ఒకరినొకరు మాటల ద్వారా, పాటల ద్వారా పురికొల్పుకోవడం అంటారు. ఏం జరుగుతుంది అక్కడ? మీరు సహవాసానికి కూడడం వల్ల యేసు ప్రభు హాజరైన వాళ్ళకే, సంఘానికి హాజరైన వాళ్ళకే, సంఘంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే ఉదక స్నానము, దానికోసం తన్ను తాను అర్పించుకోవటం, రక్తం కార్చటం, ఆ రక్తము ద్వారా మీ క్రియలను పరిశుద్ధపరచుకోవటం. ఏం జరుగుతుంది సంఘానికి రావడం వల్ల? ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి? అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం వల్ల ప్రతి వారము, మునుపటి వారం అంతా మీరు చేసిన వాటికి ప్రక్షాళన. ఎంత బాగుందండి. అంటే ఇప్పుడు మానాలా వద్దా? మీరు వేసుకున్న బట్టలు ఉతుక్కుని వేసుకున్నవేనా, లేదా మాసిపోయిన లోపల ఉన్న మళ్ళీ తీసి ఇస్త్రీ చేసి వేసుకున్నారా? లేదు కదా, తీసేసి మరలా ఉతుక్కొని శుభ్రం చేసి వేసుకున్నారు కదా. అంతే, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మాసిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఉతుకుతారు, మరలా వాటిని ధరిస్తారు, మరలా మాసిపోయి మరలా ఉతుకుతారు, మరలా వాటిని ఇస్త్రీ చేసుకుంటారు, మరలా వేసుకుంటారు. సైకిల్. మాయకుండా ఉంటాయా బట్టలు? ఉండవు. మీరు పాపం చేయకుండా ఉంటారా? ఉండరు. బైబిల్ చెప్పిన నిజం ఇది. మీరు బాప్తీసానికి ముందు ఎలాంటి పాపాత్ములో, బాప్తీసం తీసుకున్న తర్వాత పాపాత్ముడే. చచ్చినంత వరకు మనిషి పాపే. కానీ బాప్తీసం తీసుకోవడం వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ మీకు వాషింగ్ అనేది జరుగుతుంది. రోడ్డు మీద పిచ్చోళ్ళు తిరుగుతారు, ఆడి బట్టలు ఎవడో ఉతకడు, ఆడి గడ్డం ఎవడో గీడు, వాడికి ఎవడో స్నానం చేయించరు. అంటే ఇప్పుడు వాడికి ఏమి లేదనమాట. వాడికి మనకి తేడా ఏంటి? వాడికి మనకి తేడా ఏంటి? మనం స్నానం చేస్తాం, వాడు చేయడు. వాడి దగ్గర మీరు కంపు ఉండలేరు, మీ దగ్గర పక్కన కూర్చోగలరు. అవునా? మరి ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా సంఘానికి మీరు రావటం వల్ల కలిగే మీకు ప్రయోజనం ఏంటంటే, రొట్టె ద్రాక్షారసాన్ని ప్రతి ఆదివారం తీసుకోవటం వలన పాప క్షమాపణ నిమిత్తము అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేనికి రొట్టె ద్రాక్షారసం? చపాతీ మెత్తగా ఉందండి, ద్రాక్షారసం తీయగా ఉందండి కాదు. అది ఎందుకు పెట్టాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. దేనికోసం రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటున్నామని పౌలు గారు సంఘానికి చెప్తున్నారు చూడండి. ఎన్నో వచనం? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. చదవండి ఆ మాట. 24. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెయ్యండి చెప్పాడు. ఒక పాత్రను ఎత్తుకున్నాడు. క్రొత్త నిబంధన ఇది, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మరణాన్ని మీరు ప్రచురిస్తూ ఉండండి. మీకు ఒక పని అప్పచెప్పాను. ఏంటది? మీరు వచ్చి ఈ రొట్టె తిని ద్రాక్షారసాన్ని త్రాగి ఏం చేయాలి? మరణాన్ని ప్రచురించాలి. మరణాన్ని ప్రచురించడం వల్ల మీకు ఏంటి ప్రయోజనం? మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27. మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని త్రాగండి మీరందరూ, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అంటున్నాడు. చూడండి, రక్తం దేనికి? మీ పాపాలు క్షమించబడాలి అంటే ఆయన శిలువలో కార్చిన రక్తం కావాలా, మీరు గిన్నెలో తీసుకోవాల్సిన ద్రాక్షారసం కావాలా? ఏది కావాలి? ఏమండి? శిలువలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కార్చాడండి. ఇప్పుడు ఆ రక్తం ఏది? ఆయన మహా అయితే 6 లీటర్ల రక్తం ఉంటుంది అంత ఆయన శరీరంలో. అది ఎప్పుడో ఒలిగిపోయింది రూపకాలంకారంగా. కానీ ఇప్పుడు సాదృశ్యం అంటున్నాడు. సాదృశ్యము అంటే దానికి రూపకాలంకారంగా ఇదిగో మీకు ఒకటి ప్రవేశపెడతాను. అందరూ రక్తం తాగడం అంటే రక్త పిశాచులు అనుకుంటారేమో.
వ్యాంపైర్స్ అయిపోతారేమో మీరు. కాబట్టి డైరెక్ట్గా రక్తాన్ని తాకండి, ఏ మనుషుల రక్తాన్ని త్రాక్కండి. యేసుప్రభు కూడా ఇది నా రక్తము అని ఏమి ఇచ్చాడు? చేయి కోసుకొని రక్తాన్ని పిండేటి గ్లాసులోని కాదు, రూపకాలంకారంగా నా రక్తము అంటే ఇదిగో ద్రాక్షారసము అంటే దానికి సాదృశ్యంగా ఇచ్చాడు. ఎందుకు మీరు ద్రాక్షారసం త్రాగాలి? త్రాగితే మీకు వచ్చేది ఏంటి? పాప క్షమాపణ. చదవండి ఆయన మాట, ఇది నా రక్తము అనగా పాపములు క్షమించబడుటకు అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. ఇప్పుడు చూడండి ఎంత లింకప్ అయిందో. అంటే సంఘానికి రావటం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే మీరు ద్రాక్షారసాన్ని త్రాగుతారు. ద్రాక్షారసాన్ని త్రాగటం వల్ల మీకు కలిగే మేలేంటి? మీరు చేసిన తప్పులు క్షమించబడతాయి. నేను మొన్న ఆదివారం రాలేదండి. ఏమయ్యా మీరు రాలేదు? కొంచెం పని పడిందండి. పని పడిందా? మరి సహవాసం సంఘంతో తీసుకోలేదా నువ్వు? ద్రాక్షారసం తీసుకోలేదండి. అంటే నువ్వు చేసిన పాపాలని ఏమయ్యాయి? మీరు ద్రాక్షారసం మానినంత కాలము, మీరు ద్రాక్షారసం తీసుకోనంత కాలము మీ పాపాలు మీ మీదే ఉంటాయి. ఈ విషయం చాలా మందికి తెలియక క్రైస్తవుల్లో ప్రతివారం ఇవ్వరండి. వారానికి మొదటి ఆదివారం ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఏమండి నెలకు ఒక్కసారి ఇచ్చేవాళ్ళు ఉంటారు, క్రిస్మస్ రోజు ఇచ్చేవాళ్ళు ఉంటారు, గుడ్ ఫ్రైడే రోజు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొత్త సంవత్సరంలో ఇచ్చేవాళ్ళు ఉంటారు. చాలామంది క్రైస్తవులు ఈ రకాలు ఉన్నారు. ఇంతకీ మీరు దేనికి చెందిన వాళ్ళు? నేను స్నానం అండి సంవత్సరానికి ఒకే ఒక్కరోజు చేస్తానండి, January 1 అంటే నీ పక్కన ఉండగలడు ఎవడైనా? అది ఎంత నిజమైన మాటో. నేనండి January 1 తీసుకుంటానండి, మా సంఘం ఇస్తుందండి. మరి మిగతా అన్ని రోజులు బాబు 365 రోజుల్లో నువ్వేం తీసుకోవట్లేదండి, మా సంఘం ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే నీ దగ్గర ఏమున్నాయన్నమాట? పాపాల మూట ఏముంది నీ నెత్తి మీద? మన అయ్యప్ప స్వామి భక్తులు సోదరులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇరుముళ్ళు అంటారు. అంటే నెత్తి మీద ఒక పెద్ద మూట పెట్టుకొని వెళ్తారు. ఆ మూటలో ఏమున్నాయనేది వదిలేదు. రూపకాలంకారంగా వాళ్ళు నెత్తిన ఒక మూట పెట్టుకున్నారు. ఈ మూట ఎప్పటివరకు ఉంటుందో తెలుసా అండి? వాళ్ళు తమ దేవుణ్ణి దర్శనం చేసుకున్నంత వరకు నెత్తిన మూట పెట్టుకుంటారు. ఆ మూట ఏంటో కాదండి, పాపాల మూట. ఆ మూట ఏం చేసేస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య దించేస్తారు. మరి కొంతమంది అయితే పుణ్యక్షేత్రంలో వెళ్ళి పుణ్యస్నానాలు చేస్తారు. ఏమండి పుష్కరాలు వస్తుంటాయి కదంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి పవిత్ర నదుల్లోని, గంగా నదిలోనో లేదంటే పుష్కరాల గోదావరిలోనో ఎందులోనో స్నానాలు చేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే అలా ములిగినప్పుడు పోతాయి అని. సరే, అది వాళ్ళ నమ్మకం. మరి క్రైస్తవులుగా మీరు నమ్మాల్సింది ఏంటి? మీరు మొదటిసారి మాత్రమే నీటిలో ములుగుతారు. ఇలా ప్రతిసారి నీటిలో ములగాలంటే ఆదివారం వచ్చిన భక్తులందరినీ నీటిలో ముంచి లేపుతున్నారు అనుకోండి, ఎంత పెద్ద తలపోటు చెప్పండి. పేతురు గారు మొదటిసారి 3000 మందికి బాప్తీసం ఇచ్చాడు. నాయన ప్రతి వారం వీళ్ళు పాపాల క్షమాపణ కోసం నీటిలో ముంచాలి అంటే భక్తులందరూ ముందు గుడికి అది రావాల్సింది, నదికి పోవాలి. అక్కడికి ఏమంటే అక్కడికి పోతే పడుకోబెట్టడం, లేపడం, ఇంకా వాక్యం ఏం చెప్పడం ఉండదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ముంచి లేపడమే. ఎంత పెద్ద తలపోటు ఇది. అందుకే నాయన మొదటిసారి మాత్రమే మీరు నీటిలో ములగండి. తర్వాత మరి ఏంటి ప్రభువా? ద్రాక్షారసం తాగండి. ఎంత సులువు చేస్తాడండి పని, మనకి పని సులువు చేశాడు మనకి. మరి తెలుసా క్రైస్తవులకి? అంటే ఎప్పుడు తీసుకోవాలో అన్నది కూడా తెలియకుండా సహవాసాన్ని కూడుకున్నప్పుడు ద్రాక్షారసాన్ని తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో, స్వామి భక్తులకి ఎలాగైతే నెత్తి మీద మూట ఉందో పాపాల మూట అని మనం ఒకళ్ళు అనుకుంటే, మనకు కూడా ద్రాక్షారసం తీసుకునే వాళ్ళందరికీ కూడా మూటలు ఉన్నాయి. ఎవరి మీద? మీ మీదే. ఏం మూటలు అవి? పాపాల మూటలు. మూటలు దించుకుంటారు వద్దా? ఏమొద్దండి, మూట మాకేం బరువుగా అనిపించట్లేదు, మోసుకుంటూ పోతా ఉన్నారు అనుకోండి, పొండి. ఈ మధ్యలో పోయారు అనుకోండి, ఎక్కడికి? ఇంటికి కాదు, పైకి పోయారు అనుకోండి, ఆ పోవడం ఏకంగా నరకానికి పోతారు. ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా లోపలికి ఏం అనుమతి లేదు. పరలోకానికి నో ఎంట్రీ. పరలోకానికి ఎంట్రీ కావాలంటే, ఐసీయూలోకి వెళ్ళాలంటే ముందు క్లీన్ అయిపో, ఇచ్చింది చెయ్యి, డ్రెస్ మార్చుకో, స్నానం చెయ్యి. మరి క్రైస్తవులు ఎంతమంది చేస్తున్నారు ఇది? సంఘాలు ఎంతమంది ఇస్తున్నారు? ఎప్పుడు తీసుకోవాలి రొట్టె? ఎప్పుడు తీసుకోవాలి ద్రాక్షారసం? ఏమండి బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ సమాధానం కదా. ఏమిటి రొట్టె ఎప్పుడు తీసుకోవాలని బైబిల్ చెప్పింది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమని చూడండి, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏ ఆదివారం? నెలలో మొదటి ఆదివారం కూడినప్పుడా? సంవత్సరంలో మొదటి ఆదివారం కూడినప్పుడా? ఆదివారం అనగానే మనకి సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తాయి చెప్పండి? 52. 52 వారాలు అయితే 52 ఆదివారాలు వస్తాయి. ఆదివారం ఎప్పుడు వచ్చినా మీరు ఆదివారం ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి, గుడిలో ఉండాలి. ఎందుకు గుడికి వెళ్ళాలి? పాపక్షమాపణ మీకు వద్దా? అంటే మీరు గుడికి రావడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? మీరు క్షమించబడుతున్నారు. అంటే మీరు స్నానం చేయడానికి వస్తున్నారు, మీ పాపాలు క్షమించబడ్డానికే మీరు వస్తున్నారు, మీకోసం మీరు వస్తున్నారు. కానీ మీరు ఎలా వస్తారో తెలుసా? అబ్బా ఆదివారం వెళ్ళాలా గుడికి, ఏం అంత ఒళ్ళు నొప్పులు? దూరం అండి, నిద్ర వస్తుందండి, రాత్రంతా కష్టపడి పని చేశానండి. ఎవరి కోసం పని చేసావు? నీ కోసం, నీ కుటుంబం కోసం కష్టపడ్డావు. మరి పాపాలు నీకు క్షమాపణ వద్దా? మరి యేసుప్రభు క్షమించారు కదండి ప్రారంభంలో. పాప క్షమాపణ అనేది ఒక్కసారి జరుగుతుంది అనుకున్నారు. నో, పాప క్షమాపణ అనేది నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియ. నిరంతరం మీ పాపాలు క్షమించబడుతూనే ఉన్నాయి. అదే మనం మొదటి యోహాను పత్రిక కింద చదువుకున్న 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని? వెలుగులో ఉన్న ప్రకారం అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనలను 1-2 పాపాలు కాదు, ప్రతి పాపము నుండి, అది ఆలోచన, క్రియలు, మాటలు, చేతలు, అన్ని పాపాల నుంచి విముక్తి. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వెళ్ళాలా వద్దా? అన్ని పనులు మానేసి ఆదివారం ఆరుగానే రొట్టె ద్రాక్షారం తీసుకురావడానికి కాళ్ళు పడిపోయినా సరే కుర్చీలోనైనా రావాలి. బాబు నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోండి బాబు సంఘానికి అని. ఏదో ఐసీయూలో ఉన్నారు, చర్చ్ హాస్పిటల్లో ఉన్నారు, లేవలేని పరిస్థితులు ఉన్నారంటే రొట్టె ద్రాక్షారం తెచ్చిమనండి, అక్కడికి తాగేయండి, పర్వాలేదు. ఏంటి సదుపాయాలు ఉన్నాయి కదండి. ఈరోజు ఎలా లైవ్ ఉంది చూడు, ప్రార్థన చేసుకో, రొట్టె ద్రాక్షారసం తెమ్మను, తిను, కాళ్ళు చేతులు బాగున్నాయి, రావడానికి ఏంటి పోయే కాలం? మరి భయం మిగతా క్రైస్తవ్యానికి ఉందా చెప్పండి? అప్పుడప్పుడు రొట్టె ద్రాక్షారసం ఇచ్చే ఈ విధానం క్రైస్తవ్యం కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు బైబిల్ని చూసి సరి చేసుకోవటం లేదు? ఎందుకు రొట్టె తీసుకోవాలి అంటే, మరి ద్రాక్షారసం తాగాలి అంటే పాప క్షమాపణ నిమిత్తమే. యేసుప్రభువే చెప్పాడు స్వయంగా, నీ పాపాలు క్షమించబడలా. ఏమండి, అపోస్తలులతో యేసుప్రభు మాట అన్నారు. ఇంకో లాజికల్ పాయింట్ చెప్తాను చూడండి. మత్తయి సువార్త 26లో ఇందాక మనం చదువుకున్న మాట ఎవరెవరితో చెప్తున్నారు? యేసుప్రభు వారు అపోస్తలుతోనే చెప్తున్నారు. మరి అపోస్తలులతో యేసుప్రభు వారు మాట చెప్తున్నప్పటికీ వాళ్ళు బాప్తిసం తీసుకున్నారా లేదా? అపోస్తలులకు బాప్తిసం అయిపోయిందా లేదా? మరి అయిపోయిన తర్వాత మరలా పాపాలు క్షమించబడిపోయి కదా. పాపాలు క్షమించబడిపోయి వాళ్ళు పవిత్రులుగా ఉంటే మళ్ళా పాపాలు క్షమించబడ్డానికి ఈ ద్రాక్షారసం తీసుకోండి ఎందుకంటున్నాడు? అంటే అపోస్తలు మంచోళ్ళు ఏంటి? ఏమంటే అందులో ఇస్కరియోతు ఏదో బయట కనబడిన దొంగడు, అవునా? కనుక అలాంటి వాళ్ళు క్షమించబడాలి అంటే ఏం చేయాలి? ఇదిగో పాప క్షమాపణ నిమిత్తమై మీ అందరి కొరకు చిందింపబడిన నిబంధన రక్తం తాగండి. తాగుతారా? మరి తాగాలి. తాగమన్నాడు కదని జగ్గులతోని, ఏమండి పెద్ద పెద్ద లోటాలతో తాగడం కాదు, జ్ఞాపకం చేసుకోవడానికి త్రాగడం. అందుకే ఇంతిని తెస్తారు. ఏమండి గుర్తుగా, అంటే మీకు నమ్మకం, మీరు సహవాసంలో పాల్గొన్నారు అనే ఒక నమ్మకం, మరి రక్షించబడాలి అనే ఒక భయం మీలో ఉండాలి. కనుక ఎవరైనా ఆదివారం మానేస్తే మీ పాపాలు క్షమించబడవు. చిన్నప్పుడు పిల్లలు పాఠాలు, ఏమండి నేను రేపు కాలేజీకి వెళ్ళకపోతే, రేపు స్కూల్కి వెళ్ళకపోతే క్లాస్ మిస్ అయిపోతానంటే నాకు అర్థం కావండి. అసలు లెక్కలంటే చాలా పెద్ద మిస్టరీ అండి. అది నాకు సరిగ్గా టీచర్ థీరీస్ కానీ సమ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను వినాలండి. కనుక ఏం చేయాలి? స్కూల్కి భయపడి వెళ్ళిపోతారండి వాళ్ళు, ఎందుకంటే పాఠాలు అర్థం కావు. మరి బడికి వెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థమైంది. గుడికి వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. వస్తారా? నేర్చుకుంటారా? నన్ను అడిగితే దేనికైనా ప్రపంచంలో మానేయండి, గుడికి తప్ప. ఎందుకంటే గుడికి రావడం వల్ల ప్రయోజనం మాకు కాదు,
ఇక్కడ ద్రాక్షారసం ఆయన సన్నిధిలో పంచిపెట్టే అవసరం మీది. అది త్రాక్కపోతే పోయేది మీరే, నష్టపోయేది మీరే, పాపాలు కూర్చుకునేది మీరే. ఈ వారంలో చచ్చిపోయారు అనుకోండి, ఎప్పుడైనా ఏమవుతుంది అప్పుడు? పాపాలు క్షమించబడని కారణంగా మీరు నరకానికి పోతారు. చూసారా? కనుక ఇప్పుడు నీ స్నేహితుడు పాపాలు మానేసి బాప్తిసం తీసుకోవాలా, పాపాలు మానేయటం కోసం బాప్తిసం తీసుకోవాలా? పాపాలు మానేసి బాప్తిసం తీసుకోవడం కాదు, పాపాలు మానుకోవడం కోసమే బాప్తిసం తీసుకొని మానుకుంటూ దేవుని పని కోసం బ్రతకాలి, పని కోసం బ్రతకాలి, సహవాసానికి రావాలి. ఆదివారం, ఎన్ని ఆదివారాలు నీ జీవితంలో జరిగితే అన్ని ఆదివారాలు ఏం చేయాలి? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటేనే నీకు మేలు. నేను తీసుకోనండి, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదండి. మీలో ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ఉన్నారనుకోండి, మీ గొప్ప అదృష్టం ఏంటంటే నరకానికి వెళ్ళిపోవటం. నిజమే, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదండి. అప్పుడప్పుడు అడుగుతుంటారు పిల్లలు, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చినా సరే, ఏంటి మీ పిల్లలకి ఇంకా బాప్తిసం వెళ్ళలేదండి? అబ్బే ఎందుకంటాడు, చిన్న పల్లెడు చంటుడు అంటాడు. ఆడేం చంటుడాడు? ముదిరిపోయినాడు. ఏమండి, చిన్నప్పటి నుంచి ఆ బుర్రంతా చెడిపోయింది. ఎందుకంటే బడికి వెళ్తే చెడిపోతారు, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మీ ఇంటిలో ఉంటేనే ఇంకా కొంచెం బాగుపడతాడేమో, కానీ బడికి వెళ్ళేసరికి అక్కడ అందరూ పకీర్లు పోకిరీలు అందరూ వస్తున్నారు అక్కడికి. లోకంలో బాగా చెడిపోయిన గ్యాంగ్ అంతా కూడా అక్కడ ఉంటుంది. ఆ గ్యాంగ్లో మీ ఓడిని చేరుతున్నారు. ఎందుకంటే చదువు లేకపోతే పాడైపోతారు. మహావిద్య జ్ఞానం అని అక్కడికి పంపిస్తారు, డబ్బులు ఎదిరించి. అక్కడికి వెళ్ళి ఆడేం చేస్తాడు? బూతులు, సరసోక్తులు, వెటకారాలు, పాపాలు, డ్రగ్స్, ఒకటి కాదు అన్నీ నేర్చుకుంటాడు. మరి ఇప్పుడు వాడికి మారు మనసు వద్దా? వాడికి పాపక్షమాపణ వద్దా? ఆడు చంటోడా? లవ్ లెటర్ రాశాడు గర్ల్ ఫ్రెండ్కి, ఆడేం చంటోడు? ఏమండి, గిఫ్ట్ కొని ఇచ్చాడు, ఆడేం చంటోడు? బాల్య పాపములు అంటాడు. అంటే బాల్యంలో ఎవరు తప్పులు చేయరు అనుకుంటున్నారా? బైబిల్ ఏం చెప్పింది? బాల్యంలో కూడా పాపాలు చేస్తారు. భక్తుడే ఒప్పేసుకున్నాడు, ప్రభువా నేను ఏదో చిన్నప్పుడు మంచోడినని నేను చెప్పుకోవట్లేదు ప్రభువా, నేను ఒప్పుకుంటాను ప్రభువా, నేను చిన్నప్పటి నుంచి పాపినే. మీరు చిన్నప్పుడు చాలా మంచోళ్ళు అండి, పెద్ద అయిన తర్వాత ఇంకా మంచోళ్ళు అండి. మనమే కదా సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. ఇచ్చేసారా? ఇచ్చేసుకుంటారు. వద్దు, ఈ దొంగ సర్టిఫికేట్లు కానీ ఒకళ్ళు ఎవరైనా మీకు ఇచ్చినా, మీరు ఇచ్చుకున్నా పోతారు. ఎక్కడికి? నరకానికి. కాబట్టి ఏం చేయాలి? పాపక్షమాపణ అవసరమా? ఎవరికి అవసరం? అందరికీ. ఊహ తెలిసిన నాట నుండి బాల్యం. కీర్తన గ్రంథాలు అంటారు చూడండి, కీర్తన గ్రంథం 25వ కీర్తన 7, 25వ కీర్తన 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను ప్రభువా ప్లీజ్ ప్రభువా జ్ఞాపకం చేసుకోకయ్యా. అంటే బాల్యంలో పాపాలు చేస్తామా? మీరు చిన్నప్పటి నుంచి ఎంత ముదిరిపోయారో మీకే తెలుసు, మాకన్నా. అంతే కదండి, ఎవరి కోసం వాళ్ళకే బాగా తెలుసు. కనుక బాప్తిసం అనేది అంత అవసరం. కాబట్టి ఎవ్వరూ మీ ఊహ తెలిసిన పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ ఆదివారం అటెండ్ అయ్యి రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసిపోయారో పాపాలతో చచ్చిపోతారు. అలా చచ్చిపోతే మీరు పోయేది పరలోకం కాదు, నిత్యాగ్ని దండన. పాపక్షమాపణ రాదు. కనుక క్షమాపణ ఉంటూ ఉండాలి అంటే మీరు సహవాసానికి వెళుతూ ఉండాలి, ద్రాక్షారసం తీసుకుంటూ ఉండాలి. బీపీ తగ్గాలంటే ఏం చేయాలి? డాక్టర్ అంటే ఇదిగో రోజు వాడాలయ్యా బీపీ ట్యాబ్లెట్, లేకపోతే నీకు బీపీ కంట్రోల్ అవ్వదు. ఏం చేస్తారు? రోజు వేసుకుంటారా బీపీ? రోజు వేసుకుంటున్నారా? షుగర్ పిల్స్ వేసుకుంటున్నారా? అది వేసుకోకపోతే మీకు కంట్రోల్ అవ్వదు. అది ఎలాగో రొట్టె ద్రాక్షారసాన్ని మీరు తీసుకోకపోతే లెవెల్స్ పెరిగిపోతాయి. ఏవి? పాపాల లెవెల్స్ అయిపోవు. మీరు స్నానం చేయట్లేనట్టు, శుభ్రత లేనట్టు, బట్టలు ఉతుక్కోలేనట్టు, రక్తములో మీరు పవిత్రులు కానట్టు. ఎంత చెప్తే భయం వేస్తుంది కదండి. కానీ సంఘాలకి చెప్పండి, క్రిస్మస్కే తీసుకుంటాం అండి, మాది ఆదివారం. ఎప్పుడు ఆదివారం అంటే మొదటి ఆదివారం ఇస్తారండి, లేదంటే చివరి ఆదివారం ఇస్తారండి. మరి సంఘాల్లో ఉన్న క్రైస్తవులు అందరూ వాళ్ళ కోసం బాధ కలుగుతుందండి. అయ్యో ఈ క్షణాన వాళ్ళు ఏమైనా చచ్చిపోతే వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా? లేదండి. అంటే బైబిల్ సరిగ్గా చదవట్లేదు అనమాట. రొట్టె ఎందుకు తీసుకోవాలి, ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు బ్రతుకుతున్నారు. వద్దర్రా. కనుక నాన్న అర్జెంటుగా నీ స్నేహితుడిని ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా వెంటనే బాప్తిస్మము తీసుకోమని చెప్పు.
చెప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అన్నయ్య యేసుక్రీస్తు నామములో వందనాలు. నా పేరు నవీన్ కుమార్, బూదూరు గ్రామం, కర్నూలు జిల్లా. నా వయసు 23. క్వశ్చన్: అన్నయ్య, యేసు ప్రభు అని ఎక్కువగా ప్రేమించుట ఎలా? అన్నయ్య, బైబిల్ ప్రకారం సమాధానం చెప్పండి. రెండో ప్రశ్న: అన్నయ్య, పరలోకం మందు తండ్రి మనము ఎక్కువగా ప్రేమించుట ఎలాగన్నయ్య ప్రేమించాలో బైబిల్ ప్రకారంగా సమాధానం చెప్పండి. పరలోకంలో ఉన్న మన ఆత్మలకు కన్న తండ్రి ఎలాగో ప్రేమించారన్నయ్య సమాధానం చెప్పండి. వీడు ప్రేమించడం కోసం నీకు సమాధానం చెప్పాలా? అన్నాను ప్రేమిస్తున్నావు నాయన? మా అమ్మ మంచి మాంసం కూర వండి పెట్టిందండి, బిర్యానీ ఎలా తినాలో నాకు తెలియట్లేదండి అంటావా? ఇష్టమా? ఇష్టాన్ని ఎవరినైనా చెప్పాలా నీకు? బాబు, బిర్యానీని ఇష్టపడిన ఆయన, బర్గర్లు, పిజ్జాలు, పనికిరానివన్నీ ఇష్టపడుతున్న లోకం ఈరోజు ట్రెండ్. ఏమంటే అన్నిటిని ఇష్టపడిపోతారు. ఇష్టం కోసం ఏంటి చెప్తారయ్యా నీకు? ఎలా ప్రేమించాలనేసి అంటే, ఏమండి గర్ల్ ఫ్రెండ్ ఎలా ప్రేమించాలి నాకు తెలియట్లేదండి అంటాడా ఎవరైనా? పెళ్లి చేసుకున్నాడు కానీ భార్య దగ్గర ఎలా నేను సంసారం చేయాలో నాకు అస్సలు తెలియట్లేదండి అంటావా? ఇవన్నీ ఆరితేరిపోయిన ఏమంటే విద్యలు నేర్చేసుకున్నావు నువ్వన్నీ. ఎలా? ఎవడ చెప్పవలసిన పని లేదు. కొన్ని పుట్టుకతోనే వచ్చేస్తాయి మనకి విద్య. పుట్టగానే అమ్మ కడుపులోంచి అప్పుడే కదండి వచ్చాం. అమ్మ రొమ్ములో పాలు పెట్టగానే లోపలికి పీల్చారని ఎలా తెలుసు? అప్పటికేమైనా ట్రైనింగ్ ఇచ్చాను నీకు? ఎవరైనా నర్సు కానీ ఎవరైనా డాక్టర్ కానీ, బాబు ఇలాగా పాలపేక నోట్లో పెట్టగానే నువ్వు లోపలికి లాగాలయ్యా అని పశువుడికి, మనందరం పశువులే కదండి, ఎవరు నేర్పించారు? ట్రైనింగ్ ఇచ్చారు మనకి. అది ఎవరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది అది. అవునా? మరి వీటికి ఏది ట్రైనింగ్ అక్కర్లేంది దేవుడు ప్రేమించేదిగా ట్రైనింగ్ ఏంటయ్యా? ఎలా ప్రేమించాలి? మనుషుల్ని ఎలాగైతే పిచ్చిగా ప్రేమిస్తున్నావో, తల్లిని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, భార్యని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, తండ్రిని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ప్రియురాలను ప్రేమించేవాళ్ళు ఎలాగైతే ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుడిని. వీళ్ళు ఎలా ప్రేమిస్తున్నావో దేవుడు కూడా అలాగే ప్రేమించాలి. ప్రియురాలు కోసం ఏమనుకుంటావు? ప్రియా నువ్వు కావాలి, నిన్ను చూడాలి, నువ్వు రావాలి, నా దగ్గరికి వచ్చే అని ఎలాగంటుంటావు? అలాగే దేవుడి కోసం, దేవుడా నువ్వు నాకు కావాలి, నీ దగ్గరికి వచ్చే, నేను దగ్గరికి వచ్చేస్తాను. ఎందుకు అంటలేదు ఇలాగా? అక్కడ పనిచేస్తున్న విధానం ఇక్కడ ఎందుకు పనిచేయట్లేదు నీకు అంటే తప్పించుకునే ధోరణి అన్నమాట. ఓకేనా నవీను? అర్థమైంది? ఎందుకు అడిగా నీ ప్రశ్న అనుకుంటున్నావా? కనుక ప్రేమించడం ఎలా అని ఎవరు నేర్పించవలసిన పని లేదు. బైబిల్లో యేసు ప్రభు ఎలా ప్రేమించాడో మనల్ని, ఆ ప్రేమ తాలూకా స్వచ్ఛత, ప్రేమించడంలో ఆయనకున్న గొప్పతనం ఏంటంటే మనం మంచోళ్ళని ప్రేమించడం కాదు, మనం చెడిపోయినా చెడ్డోళ్ళు అయినా ప్రేమించాడు. ఏది చెడ్డోళ్ళు ప్రేమించి చూద్దాం. చెడ్డోళ్ళు ప్రేమించగలరా మీరు? ప్రేమించలేమండి. ఏమండి వీడు బాగా తాగుబోతండి, ప్రేమించవాడిని మార్చడానికి. ఏమండి వీడు బాగా తిరిగిపోతండి, ప్రేమించేవాడిని. ఏమండి వీడు చాలా దురలవాట్లు కలిగినోడండి, ప్రేమించేవాడిని. ప్రేమించమంటే వాడి క్రియలు ప్రేమించమని కదా అక్కడ అర్థం. వ్యక్తిని ప్రేమించు, వ్యక్తిలో ఉన్న నేరాన్ని ద్వేషించు, వాడి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చు, మాన్పించు, అందుకు ప్రేమించు. ఇంక అర్థమవుతుందా? కనుక ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఏనా? ఎక్కువగా ప్రేమించాలంటే తండ్రి ఒకటి చెప్పాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, ఇండ్లనైనను, భూములనైనను, ఆస్తులనైనను ప్రేమించిన వాడు నా ప్రేమకు పాత్రుడు కాడు అన్నాడు. ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 10:37. చదువు నాయన నవీను. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కనుక ప్రేమ అంటే అందరికన్నా దేవుడిని ఎక్కువ ప్రేమించడమే రియల్ లవ్. అసలు అన్ని చెప్పేశాడు. ఇంకా లిస్ట్ అంతా చదివితే అన్ని, నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు, అది ఎక్కువగా ప్రేమించినట్టు బైబిల్ అదే చెప్పింది. ఓకే, అర్థమైపోయింది అనుకుంటాను సమాధానం. ఓకేనా? తర్వాత ప్రశ్న. గౌరవులైన అన్నయ్య గారికి క్రీస్తు నా పేరిట వందనాలు. నా పేరు ప్రవీణ్, వయసు 29, ఎంబీటీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, సుభద్రపాలెం. ఆత్మీయ తండ్రి గారి ద్వారా ప్రారంభమైన మొదటి శతాబ్ది క్రీస్తు విప్లవంలో దేవుడు నాలాంటి ఎందరో సార్వత్రిక సంఘంలో చేర్చినందుకు ఎల్లప్పుడూ దేవునికి, క్రీస్తు వారికి ప్రేమను బట్టి మీకును కృతజ్ఞుడను. సంఘము అనున్నది క్రీస్తు శరీరం అయితే అందులో అవయవాలుగా ఉన్నవారు మనమంతా. సంఘానికి క్రీస్తు శిరస్సు. ఎవరైనా శిరస్సును బట్టి సంఘములు అవయవాలుగా కలిసి ఉండాలని వాక్యం ద్వారా తెలియబడుతుంది. ఇట్లుండగా సంఘములు అనేక అవయవాల మధ్య జరుగుతున్న విభేదాల విషయమై సంఘంలో ఉన్న పెద్దవారు తీసుకుంటున్న నిర్ణయాలు పట్ల వచ్చిన చిన్న సందేహాన్ని మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఈ ప్రశ్న పెట్టడం జరుగుతుందని. మొదటి దశలోనిక పత్రిక 5:12 వచనంలో
సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీ పైవారు ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనిచున్నాను. మరియు ఒకరితో ఒకటి సమాధానముగా ఉండి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి, అందరి ఏళ్ళ దీర్ఘశాంతము గలవారి ఉండి, సంఘములో పెద్దలు వాక్యము పోషించే వారిని ఎంతగా ప్రేమించాలో గౌరవించాలో వాక్యం నేర్పిస్తుందని. అయితే నేడున్న సార్వత్రిక దేవుని సంఘంలో సహోదరుల మధ్య జరుగుతున్న విభేదాల విషయమై పెద్దలు ఇస్తున్న తీర్పులు నన్ను కొంత మటుకు కలవరపెడుతున్నాయని. సహోదరులను కలిసి ఉండమనే పైన ఉన్న అధికారులను గౌరవించమనే వాక్యం ఘోషిస్తుంది. వీటిని తృణీకరించిన వాడు దేవుని సంబంధి కాడు అని మనం ఎరుగుదము. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల జరిగిన సహోదరుల సమస్యల విషయంలో పెద్దలు వారి ఇరువురికి విభజించి వారికి పరిధి నియమించి వారిని పాలించటం నన్ను కలవరానికి గురి చేసింది. ఒక ప్రిన్సిపల్ కాదన్న కోఆర్డినేటర్కి పెద్దలు కాలేజీ ఇవ్వటం, ఒక డిప్యూటీ డైరెక్టర్ని తృణీకరించిన ప్రిన్సిపల్కి కాలేజీ ఇవ్వటం, ఇలా క్రొత్త నిబంధనలో ఎక్కడైనా జరిగిందా అన్నయ్య? అపోస్తుల వారి నాయకత్వంలో ఇలాంటి ఎందరో సహోదరులు ప్రధానత్వమును ఆశించి దేవుని చేత ఏర్పరిచిన వారిని తృణీకరించినప్పుడు వారు తీసుకున్న తీర్పులను చూస్తే నేడు జరుగుతున్నట్లుగా లేదనిపించింది అన్నయ్య. అపోస్తులు కానీ ఆనాటి పెద్దలు ఎవరైనా ఇలా విభజించి పరిపాలన చేశారని, సహోదరులు తృణీకరించిన వారు దేవుని విరోధులైతే వాళ్ళని ఎందుకు పోషిస్తున్నారో తెలియటం లేదన్నయ్య. దేవుని వాక్యం అనేక ప్రదేశాలకు విస్తరించాలి నిజమే, కానీ ఆ వంకతో సహోదరులు విడిపోయి ప్రదేశాలు పంచుకోవటం వాక్య సందర్భమేనా అన్నయ్య? రేపు ఎప్పుడైనా సరే ఎవరైనా జాయింట్ డైరెక్టర్ గారిని కానీ ఏనా ఇక్కడ కట్ అయిపోయింది నాకేంటది, జాయింట్ డైరెక్టర్ గారిని కానీ తృణీకరించి వారిని కూడా వేరొక కాలేజీ ఇస్తారని ఏంటది? ఓకే. అపోస్తుల వారి నాయకత్వంలో ఇలాంటి ఎందరో సహోదరులు ప్రధానత్వం ఆశించి దేవుని చేత ఏర్పరచమని తృణీకరించినప్పుడు వారు తీసుకున్న తీర్పును చూస్తున్నట్టు ఇది ఇచ్చేసరే ఏంటి? అపోస్తులు కానీ ఆనాటి పెద్దలు ఎవరైనా ఇలా విభజించి పరిపాలన చేశారని, సహోదరులు తృణీకరించిన వారు దేవునికి విరోధులైతే వాళ్ళని ఎందుకు పోషిస్తున్నారో తెలియడం లేదన్నయ్య. దేవుని వాక్యం అనేక ప్రదేశాల్లో విస్తరించాలని, కానీ ఆ వంకతో సహోదరులు చదివే సంగతి రేపు ఎప్పుడైనా ఎవరైనా జాయింట్ డైరెక్టర్ గారిని కానీ తృణీకరిస్తే వారికి కూడా వేరొక కాలేజీ ఇచ్చి వారి ముందు కొనసాగించేలా చేస్తారని. ఈ విషయంలో నాకున్న వేదన అర్థం చేసుకొని నా ప్రశ్నకి వాక్యానుసారంగా సమాధానం ఇస్తారని ఆశిస్తానని అన్నయ్య గారు. బాబు ఎంత ఆవేదన ఉందా నాయన నీకు? ఒక విషయం చెప్పంటావు నాన్న, దేవుడు ఎంత ప్రేమించినా సహోదరుల మధ్య విభేదాలు గొడవలు రాకుండా ఉండవు. ఎందుకంటే మనుష్యుల స్వభావం అపవాది వారిలో ప్రవేశించి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరమని దేవుడు చెప్పాడు. మరి ఆ మాటను ఎవరు గౌరవిస్తున్నారు? గౌరవించలేదు. సంఘంలో ఎక్కడైనా జరిగిందా అని అంటే నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పౌలు గారు, బర్నబా ఎలాంటి వాళ్ళు? చాలా గొప్పోళ్ళు. బర్నబా ఎంత గొప్పోడు అంటే త్యాగమూర్తి. తనకున్న స్థలాలన్నిటినీ పొలాలన్నిటినీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పంచేయమని దేవుని సేవ కోసం అంకితం చేసిన ఒక మహానుభావుడు. అతనికి హెచ్చరిక పుత్రుడు అనే బర్నబా అనే నామకరణం చేశారు అపోస్తులు, టైటిల్ ఇచ్చారు. అంటే ఎంత గొప్ప ధర్మదాతో ఆలోచించండి. అలాంటి వ్యక్తి ఇక పౌలు గారితో కలిసి సేవ చేశాడు. అపోస్తుల కార్యాలు 12, 13, 14 ఈ అధ్యాయాలన్నిటినీ కూడా ఇద్దరూ కలిసి ఇరువురు పౌలు గారు సేవ ఆరంభం ఇచ్చిన నాటి నుంచి బర్నబాతో కలిసి తిరిగాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యన సమస్య ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 36, 37. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములు ప్రభు వాక్యమును ప్రచురపరిచితిమో ఆ ప్రతి పట్టణంలో సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి ఎలా ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దామని పౌలు బర్నబాతో చెప్పాడు. బర్నబా, మనం చాలా సంఘాలు తిరిగాం కదా, చాలా ప్రయాణాలు చేసాం, ఎలా ఉన్నారు ఒకసారి చెక్ చేద్దాం అని బర్నబాతో చెప్పారట. అప్పుడు ఆయన ఏమన్నాడు? మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని వెళదామా? బర్నబా ఏమన్నాడంటే మార్కుని తీసుకెళ్దాం అని అన్నాడు. అయితే పౌలు, మార్కుని ఎందుకయ్యా వెంట పెట్టుకుని వెళ్తున్నావు? పంపులియో వెళ్ళాం మనం అక్కడ పని కోసం.
మనతో అప్పుడు వచ్చాడా బర్నబా? రాలేదు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిని దేవుని పని కోసం వెంట పెట్టుకుని వెళ్తానంటావేంటయ్యా? ఇది మంచిది కాదు అని నా అభిప్రాయము అని పౌలు గారు అనుకున్నారు. చూసారా, అభిప్రాయ భేదాలు అంటారు దీన్ని. పౌలు భక్తుడే, బర్నబా భక్తుడే. ఇంకా పౌలు కన్నా బర్నబాయే సీనియర్, అవునా కదా? 2వ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో హెచ్చరిక పుత్రుడు అని అతనికి టైటిల్ ఇవ్వగలిగారు. అంటే పెంతెకొస్తేనే పండుగదన అన్నాడు. 3000 మంది బాప్తిజం తీసుకున్న వారిలో ఉన్నాడు. పౌలు అప్పటికి లేడు, సీనియర్. ఇలాంటి సీనియర్ అయిన వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటే మార్కును వెంట పెట్టుకుని వెళ్దాను. పౌలు ఏమన్నాడు? ఎందుకయ్యా మార్కు పంపులిలో మనతో పనికి రాలేదు కదా, యాబ్సెంట్ అయిపోయాడు. పనికిరాని వ్యక్తిని తీసుకుని వెళ్ళడం అంటే పనిలోకి మనతో కలిసి రాని వ్యక్తిని మనం ఎందుకు తీసుకుని వెళ్ళడం, వద్దులే అన్నాడు. లేదు తీసుకెళ్దామని, లేదు వద్దు తీసుకెళ్దాం, వద్దు తీసుకెళ్దాం, వద్దు. వీళ్ళ మధ్య ఆఖరికి ఆ వివాదం ఏమైపోయిందట? తీవ్రమైన వివాదం తెలరేగినప్పుడు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. బైబిల్లోనే ఉంది. మరి ఏం చేస్తాం? బర్నబా ఏం చేశారట? మొత్తానికి పౌలు గారినైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడేమో కానీ మార్కును వదులుకోలేదు సుమా. మార్కు గారిని వెంట పెట్టుకొని వాడికి కుప్రకి వెళ్ళిపోయాడట. పౌలు మాత్రం శీలని వెంట పెట్టుకొని ఇంక మిగతా ఊర్లకి వెళ్ళిపోయాడు. ప్రభు కృప అతనికి తోడుగా ఉంది, వెళ్ళాడు. ఆ తర్వాత మా బర్నబా గారు మనకు కనబడరు. ఏమండి? మార్కు గారే కనబడ్డారు. క్షమించండి, మార్కు కూడా వచ్చేసాడు తర్వాత. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు బర్నబాకు ఆ రోజు బర్నబా వెంట పెట్టాడు. కావాలి 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 అన్నాడు. ఆ బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నారంటే పౌలు గారు సేవలో ఆయన కూడా అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళిపోతే వారిలో మార్కు కూడా ఉన్నాడు. ఈ మార్కును గురించి ఆ రోజు మీరేమని ఆజ్ఞ పొందారు? మార్కును వస్తే చేర్చుకోవద్దని అప్పుడు చెప్పాం. ఎందుకంటే గొడవ ఎక్కువైపోయింది, పక్కన పెట్టేశాను నేనని చెప్పాను అతన్ని. కానీ ఇప్పుడు మార్కు ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడ్ల చేర్చుకోండి అని ఇప్పుడు చెప్పాడంటే గతంలో ఏం చెప్పాడు అనమాట? చేర్చుకోవద్దని చెప్పాడు. అంటే సహోదరులు అన్న తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన విడిపోవాలని కాదు, అన్నిటినీ పక్కన పెట్టి కలిసి పని చేయాలి. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఇది సహోదరత్వం. సహోదరత్వం అంటే ఏంటి? సహోదరుల ఐక్యత అంటే ఏంటి? గొడవలు జరుగుతుంది కుటుంబంలోని, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవా? వదిలేళ్ళిపోతారా ఒకరినొకరు? పోయేవాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, వదిలేయండి. ఏమండి, పెద్దవాళ్ళు ముసలి వృద్ధాప్యం వరకు కూడా కలిసి ఉన్న జంటలు ఎన్ని మన భారతదేశంలో లేరు చెప్పండి? ముసలి వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఉంటున్నారు. వాళ్ళ మధ్య గొడవలు లేవనుకున్నారా? వాళ్ళ మధ్య అలుగులు లేవనుకున్నారా? వాళ్ళ మధ్య ఇబ్బందులు కష్టాలు రాలేదనుకున్నారా? ఎన్నో చూశారు. కానీ ఒకరిని ఒకరు ఎడబాయలేదు. దట్ ఈస్ బంధం. అంటే బంధం. నిన్ను ప్రేమించిన తర్వాత కష్టమైన నష్టమైన నేను వదులుకోను, అది బంధం యొక్క ముఖ్య ఉద్దేశం. విడిపోతే అది బంధం ఎలాగవుతుందండి? ఇప్పుడు దేవుడికి మనకి బంధం ఉందండి. దేవుడు మంచోడు, మనం పాపాత్మలు. వదిలేసుకున్నాడు ఆయన? ఒరే మీరంతా పాపులు అయిపోయారా, నీచులు అయిపోయారా, దుష్టులు అయిపోయారా, దుర్మార్గులు అయిపోయారా, మిమ్మల్ని వదిలేస్తున్నాను అన్నాడు దేవుడు? నో. మీరు పాపులైనా నేను వదులుకోలేకపోతున్నాను రా, మీరు చెడ్డవాళ్ళైనా మిమ్మల్ని కాదనుకోలేకపోతున్నాను. ఆయన వచ్చేయండి రా నా పిల్లలారు, తిరిగి వచ్చేయండి. ఎంత మంచోడు, ఎందుకు పిలిపొచ్చాడు? బంధం. మరి సహోదరుల మధ్య ఏది బంధం? బంధం లేని వాళ్ళు విడిపోతారు, బంధం ఉన్నవాళ్ళు మాట అనుకున్నారండి. అలాగే భార్య ఏదో పుట్టింటికి వెళ్ళిపోద్దండి, వచ్చాయి మరలా నువ్వు వెళ్ళి తెచ్చేయి. భర్త ఏం చేయాలి? అది వచ్చినంత వరకు నేను రాను అని పంతం పట్టకూడదు. భార్య అతను వచ్చి తీసుకెళ్ళినంత వరకు నేను వెళ్ళను. అప్పుడు మీ కాపురాలు చిరిగిపోతాయి. అంత పంతాలు వద్దు. ఏం చేయాలి? తగ్గించుకో, క్షమించు. దేవుడే క్షమించుకొని తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చాడు. నువ్వేదో ఉత్తముడు అని కాదు. నువ్వు మంచోడో నీ దగ్గరకు వచ్చాడా, చెడ్డోడో నీ దగ్గరకు వచ్చాడా? మహాపాపులం మనం, అవునా? మామూలు సామాన్యమైన పాపులం కాదు మనం. మరి ఎంత చెడ్డవాళ్ళైనా మనల్ని ఎందుకండి ప్రేమించి ఆయన మన దగ్గరికి వచ్చాడు? వస్తాడు అంటే ఆయన తగ్గించుకున్నాడా? నిన్ను క్షమించి ఆయన తగ్గించుకొని వచ్చినప్పుడు నీ తండ్రి దగ్గర నువ్వు నేర్చుకుని తగ్గింపేంటి? ఎందుకు నీకు పంతం, పనికిరాని పంతం? ఆయనే నా దగ్గరికి రావాలి,
అని ఒకళ్ళు దేవుడు అనుకున్నాడు అనుకో, నీకోసేగో వాడే నా దగ్గరికి తప్పు ఒప్పుకొని రావాలి అని దేవుడు కానీ భీష్మించి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేమైపోతావు? ఆయన ఎప్పుడు నీకు నీ దగ్గర రాడు కదా, నువ్వెప్పుడు ఆయన దగ్గరికి పోవు కదా, చచ్చి డైరెక్ట్గా నరకానికి పోతావు. కావాలా ఇది? వద్దండి. దేవుడి దగ్గర మనం చూసి నేర్చుకోవాల్సింది తగ్గింపు, మనల్ని ఒకరినొకరు క్షమించుకోవటం. సహోదరులు కదా మనం అంతా. తప్పు చేశాడు నీ సహోదరుడు, ఏం చేయాలి? క్షమించు. తప్పే చేశాడు, తప్పేనండి. ఏడు పెద్ద తప్పు, తప్పే. ఏ తప్పైనా కానీ, పాపం ఏదైనా కానీ, నీ సహోదరుడు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికే సంఘం ఉంది. తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి క్రీస్తు రక్తం ఉంది. జబ్బు వచ్చిన వాళ్ళకి మాన్పించడానికి వైద్యం ఉంది, హాస్పిటల్ ఉంది. వెళ్ళరా? జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళరా? రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళరా? ఎందుకుంది హాస్పిటల్? నీకు వచ్చిన రోగాలు తీయడానికి. రోగం దానంతట అదే పోవాలి, కానీ నేను మాత్రం చచ్చిన హాస్పిటల్కి వెళ్ళను అన్నావు అనుకోరు, పోతావు నువ్వు. అవునా? ఎందుకు అలాంటి పనికిరాని పంతాలు ఎవరి దగ్గర? నువ్వు హాస్పిటల్ మీద పంతం పెట్టి అలిగితే పోయేది నువ్వే, డాక్టర్కి ఏం అవ్వదు. ఆడు బాగానే ఉన్నాడు, మందులు వేసుకుంటాడు రోగం వచ్చినా. ఇప్పుడు దేవుని దగ్గరకు నువ్వు వెళ్లకుండా ఎవరి మీద పంతం పడుతున్నావు? అప్పుడప్పుడు మీలో కూడా కొంతమంది మాట్లాడుకోరు ఏమంటే, అప్పుడప్పుడు ఏదో మాట అనుకుంటారు కదండి. సంఘంలో మీరు ఉంటానా? మా వరకు రావు, కానీ అప్పుడప్పుడు మీలో మాట అనేసుకుంటుంటారు. మాట్లాడుకుని అలిగి మొక్కలు తిప్పుకుంటుంటారా? మాట్లాడతాంలే చాలే ఉంటారు. ఈ బాపతలు మీలో చాలామంది ఉంటాయి, అందరిలో ఉంటాయి, ఇక్కడే కాదు. అప్పుడు ఏం చేయాలి? చాలాసార్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను మీకు. ఏమని? ఒరే, మీ సహోదరుడితో ఏమైనా గొడవ ఉంటే ముందు వెళ్ళిపడుతో సమాధాన పడి అప్పుడు నా దగ్గరికి రాని దేవుడు చెప్పాడా? మరి ఎన్ని ఎందుకు చెప్తున్నాడు? గొడవలొద్దు, విడిపోకండి, ఒకరినొకరు క్షమించుకొని పని చేయండి అని. మరి ఎక్కడ పని చేస్తున్నారు మీరు? పంతాలకు పోతున్నారు. అతడు నా దగ్గరికి రావాలి, నేను అతని దగ్గరికి వెళ్ళను. వద్దు, మానుకోండి. అప్పుడే మీరు మీ సహోదరుని క్షమించినప్పుడే మీ పాపాలు క్షమించబడతాయి. క్షమించండి, మీరు క్షమాపణ పొందండి, ఇద్దరు సమాధానం పడిపోండి. అప్పుడు సహోదరుల మధ్య గొడవ ఎందుకు? ఏమండి, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రిన్సిపల్కి కోఆర్డినేటర్కి గొడవ అన్నా, లేదంటే ప్రిన్సిపల్కి సంఘంలో సభ్యుడికి గొడవైనా, స్టూడెంట్కి ప్రిన్సిపల్కి గొడవైనా, ఏ గొడవైనా నువ్వు క్రీస్తునందు సహోదరుడు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, ఎవరితోనే నీకు పంతం? దేనికయ్యే నీకు పంతం? మరి విడిపోతానండి అనేసి అంటే విడిపోయేవాడు మనం ఏమంటాం? వెళ్ళిపోతానంటే పోనీ. ఈ మధ్యన కొంతమంది, అందరూ కాదులేండి, ఎవరో ఒకరు, నేను మరి ఏటీసీసీలో ఉండడం నాకు ఇష్టం లేదు, మరి నేను రాజీనామా చేసేద్దాం అనుకుంటున్నానండి, వెళ్ళిపోదాం అనుకున్నానండి అని మీకు మీరుగా అన్నప్పుడు మేమేం చేస్తాం? వద్దు బాబు అని కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలమంటారా? పోతాం అన్నోళ్ళు ఏం చేయాలి? ఏమండి, ఎవడైనా ఉండడానికి ఇష్టడుగా ఉండక అవిధేయుడిగా ఉండి పోతానంటే ఎవరిని ఆపేది లేదు. వాక్యంతో చెప్తాం, పోకూడదు, క్షమించండి, ప్రేమతో ఉండండి. లేదు వెళ్ళిపోతానన్నప్పుడు ఏమండి, పిల్లలని మీరు అనుకుంటారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా నేనా? ఎవరు? మన బ్రదరు ఇస్కరియోతు, ఆడి పాపే. ప్రభువా నేనా? నువ్వేరా అన్నాడు. మార్చుకో పద్ధతి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు మారు మనసు పొందురా, ఎందుకు రెండు దుర్మార్గుడుగా మారిపోరా అని అన్నాడా? నువ్వు చేసేది త్వరగా చెయ్యి అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు? పో, ఎక్కడి నుంచి పో, ఎందుకంటే మారలేని వాడే పోతాడు. గుర్తుపెట్టుకోండి, మారని వాడే పోతాడు. నేను పోతాను అని ఎవడైనా అన్నా వాడు మారడని మీరు అర్థం చేసుకోండి. చెప్పండి ముందు, వద్దయ్యా, పోకొద్దయ్యా. ఎందుకయ్యా విభేదాలు? సమాధాన పడదాం. ఈ మధ్యన కొంతమంది సమాధాన పరచడానికి, చాలామంది గ్రూప్ కాల్లో వచ్చి సమాధాన పరచడానికి, వాడి పేరు చెప్పండి ఏమండి, పాపం పెద్ద వాళ్ళే గ్రూప్ కాల్లో వచ్చి ఎందుకండి సమాధాన పడిపోవచ్చు కదా, ఎందుకండి ఈ సమస్య అన్నప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి, నాకు సమాధాన పడడం ఇష్టం లేదండి. వాడు ఎవడాడు? ఇస్కరియోతు 2 వాడు. అవునండి, నేను సమాధాన పడను అన్నవాడు ఇస్కరియోతు. సమాధాన పడిపోతానండి అన్నాడు. ఎస్, నువ్వు బ్రదర్, నువ్వు సహోదరుడివి కనుక నువ్వు అడిగిన ఇంత పెద్ద ప్రశ్నకి సమాధానం ఏంటి? నువ్వు సమాధాన పడడమే సమాధానం. అర్థమైందా? మరి ఇంకేంటి?
పడండి సమాధానం. గొడవలొద్దు, ఎవరితోనూ గొడవలొద్దు. గొడవలు వచ్చినా క్షమించి అతను ఒక తప్పు చేశాడు అనుకో, ఒంటరిగా వెళ్ళినప్పుడు చెప్పు. బైబిల్ ఒక ప్రొసీజర్ ఉంది కదా, నువ్వు అతను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, వినలేదా? ఒక సహోదరుని తీసుకుని వెళ్ళు సాక్షిగా, అంతకే వినలేదా? 2-3 సాక్షులు తీసుకెళ్ళు, అంతకే వినలేదా? సంఘం దగ్గర పెట్టు, నేను సంఘం మాట కూడా విన్ను అన్నాడా, పో మెడమే చేసి తోసేమన్నాడు బయటికి. దట్ ఈస్ బైబిల్. అన్యునుగాను సొంకరుగా ఎంచుకో. కనుక ఈ ప్రాసెస్ ఎప్పుడు మేము ఫాలో అవుతాం. ఏదో డైరెక్టర్ గారు దూషించాడనో మమ్మల్ని దూషించాడనో వెంటనే బయట పెట్టాం మేము. కొంతమంది ఈ మధ్య దూషించారు, కానీ బయట పెట్టకుండా ఎందుకున్నాం? ఇంకా ఎదురు చూస్తున్నాం. మారు మనసు పొందుతారేమో. గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి కదా, గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి కదా. ఏమండి, చివరికి ఒక మాట చదువుదామా? కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. క్విక్. 5వ వచనం 10వ వచనం. ఎవడైనాను దుఃఖము కలుగు చేసిన వాడు నా మట్టుకే కాదు, నాకు మాత్రమే కాదు, కొంత మట్టుకు మీకును దుఃఖము కలుగు చేశాడని తెలుసు. నేను విశేష భారం వారి మీద మోపకుండా ఉండాలని ఈ మాట మీతో చెప్తున్నాను సంఘమా. అట్టి వాడిని మీరు ఏం చేయాలి? 10వ వచనం. మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వాడిని క్షమించేస్తున్నాను. అంటే క్షమించడానికి పౌలు గారు రెడీ అయిపోయారా? రెడీ. మరి నీ 11వ వచనం. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా నిమిత్తము మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించేశాను అంటాడు. కనుక క్షమ ఎంత ముఖ్యమైనదరా క్రైస్తవ్యానికి. క్షమ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. సంఘంలో ఈ క్షమ లేకపోతే, క్షమించిన వాడు మారకపోతే, వాడు ఇస్కరియోతు, నువ్వు దేవుని సంబంధి. వాడు పోతాడంటాడా? అన్యునిగాను సొంకరుగాను ఎంచుకోండి, ఇంకా పోయినట్టే, వదిలేయండి, లెట్ హెమ్ అవుట్. అంతేగాని బయటికి వెళ్ళిపోతున్నా, యేసుప్రభు వెంటపడలేదు, అపోస్తులు ఎవరు వెంటపడలేదు. ఎందుకయ్యా? ఇస్కరియోతు ఎందుకయ్యా తప్పు చేస్తావు? వదిలే, ఎప్పటికైనా వదిలే అన్నాడా? ఇంకా మారాడాడు, కట్టినుంటాడు, పోనివ్వండి, లెట్ దెమ్ గో. కానీ వెంటనే కాదు, ఒక టైం, సర్టన్ పీరియడ్ అవకాశం ఇచ్చారు. మారాడా? గుడ్. మారలేదా? వదిలేయండి. కనుకనా బిబ్లికల్గా ఇటువంటి లాస్, చట్టాలు వాడికి అప్లై అవుతాయి. అది ఎవరైనా సరే కానివ్వండి. కనుక సంఘాలు అయినట్టు లోపాలనే ఉన్నాయి, ఉండడానికి సరిదిద్దుకోవడం సమాధానమే. కనుక నువ్వు ఎవరి విషయంలో అన్నావో, నువ్వు మధ్యవర్తిగా ఒకళ్ళు ఉంటే ఆ వాడిని వీడిని కూర్చోబెట్టి 2 పాదాలు పట్టేసుకొని కడిగాయి. వాడు మారితే సరే, మారలేదా ఇంకెప్పుడు వాడి దగ్గరికి వెళ్ళొద్దు. ఇదే నీకు సమాధానం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, నీ వాక్యాన్ని విని మమ్మల్ని సరి చేసుకునే చక్కటి అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తండ్రి. అపవాది ఎందరిలోనూ ప్రవేశించి మనస్పర్ధలు కలుగజేసి సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీ ప్రేమ, మీ శాంతి, మీ క్షమ, మీ సమాధానాన్ని తెలుసుండి కూడా వీళ్ళు అహంకారంతో విరిగిపోతున్నారు తండ్రి. అటు వాళ్ళకి బుద్ధి చెప్పండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు.